డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. వెల్కమ్ టు డాయల్ న్యూస్ స్పెషల్ డిబేట్. కౌన్ బనేగా ఢిల్లీ సుల్తాన్ అనే ప్రశ్నకు తెరపడిపోయింది. రాబోయేటువంటి రోజుల్లో, ఇంకా రాబోయే రోజుల్లో చెప్పడం కరెక్ట్ కాదేమో, మరికొన్ని రోజుల్లో ఢిల్లీలో కమలం వికసించబోతోంది. ఆప్ చిత్తు చిద్దయింది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరమైన ఓటమి కారణాలేంటి, బీజేపీ 27 ఏళ్ల తర్వాత సాధించినటువంటి థంపింగ్ మెజారిటీకి, ఆ థంపింగ్ విక్టరీ కారణం ఏంటనేటువంటి దానిపై ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. ఇందుకోసము ఎన్నో ఎలక్షన్ కి స్ట్రాటజిస్ట్ గా పనిచేసినటువంటి ఫెలోషిప్ ఇన్ అప్లైడ్ పాలిటిక్స్ చేసినటువంటి లగాని శ్రీనివాస్ గారితో మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. నమస్తే విజయ్ గారు. సార్, మీరు ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఎలక్షన్స్ తో పాటు యూ వర్క్ ఫర్ యుఎస్ ఎలక్షన్. సో మీకు ఎలక్షన్ స్ట్రాటజీస్ గురించి, ఆ ఎలక్షన్ సరళి గురించి చాలా ఖచ్చితమైన అభిప్రాయం ఉంది కాబట్టి ఎలా చూస్తారు ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ లో ఆ ఓటమిని, బీజేపీ విజయాన్ని? హౌ డు యూ కమెంట్, వాట్ యూ సే? మీరు చూసినట్టయితే కనుక యాక్చువల్గా యువర్ ఇన్ రైట్ టైంలో, అంటే ఆల్మోస్ట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక నిక్ ఆఫ్ ది టైం, అంటే 95% రిజల్ట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ నౌ. సో పర్ఫెక్ట్ టైం టు యాక్చువల్లీ డిస్కస్ ఆన్ వాట్స్ హ్యాపెండ్ రాంగ్ అనేది. మనం చూసినట్టయితే ఈ యాక్చువల్లీ ఈ ఎలక్షన్ మొత్తం కూడా ఇఫ్ యూ గో బ్యాక్ టు 2013 వాట్ హ్యాపెండ్ అంటే 2013లో ఇవాళ పొద్దున మనం చూసాము, మన ఎవరు అన్నా హజారే గారు, తర్వాత కిరణ్ బేడి గారు, తర్వాత కేజ్రీవాల్ గారు, ముగ్గురు కలిసి ఒక పోరాటం స్టార్ట్ చేశారు 2013 కంటే ముందు. అదేంటి, లోక్పాల్ కోసం చేసినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అనే వాళ్ళు యాక్చువల్ గా రాజకీయ పార్టీని పెట్టింది ఒక పర్టికులర్ అంబిషన్ తో, అంటే ఒక గోల్ తో పెట్టారు. ఏంటంటే యాంటీ కరప్షన్ క్రూసైడర్. సో ఆయన యాంటీ కరప్షన్ మీదే మొత్తం. కానీ వెన్ యూ కట్ ఇట్ అవుట్ ఫ్రమ్ 2013 టు 2015, 2013 నుంచి 2025కి వచ్చేసరికి వాట్ ఎవర్ అంటే ఏదైతే యాంటీ క్రూసైడర్ రోల్ ఉందో అదే అతనికి ఇప్పుడు పెద్ద గుదిబండలాగా మారింది. అంటే రాజకీయాల్లో మార్పు తెస్తానని, రాజకీయాల్లో నేను ఏదో సాధిస్తానని, రాజకీయాల్లో మొత్తం కంప్లీట్ గా చేంజ్ చేస్తా అని చెప్పి వచ్చినటువంటి కేజ్రీవాల్ కట్ చేస్తే 10 years తర్వాత అబ్సల్యూట్లీ ఏదైతే పొలిటికల్ పార్టీస్ లీడర్స్ ఏదైతే చేస్తున్నారో అన్ని అదే 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 చేశాడు. అంటే ఫైట్ చేయటము, తర్వాత కాంట్రవర్షియల్కి వెళ్ళటము, పదవి మీద వ్యామోహము, శీష్ మహల్ లాంటి ఇల్లు కట్టుకోవటము, ఒక కామన్ మ్యాన్ గా, అంటే పాలిటిక్స్ లో ఉన్నప్పుడు చిన్న డబుల్ బెడ్రూమ్ లో ఉంటాను, నేను చిన్న ఇంట్లో ఉంటాను అన్నాడు. సో అన్ని కూడా ఒక నార్మల్ పొలిటీషియన్ ఏదైతే ఫేస్ చేస్తున్నాడో అవన్నీ సేమ్ ఎగ్జాంపుల్ అయ్యాడు. అంటే ప్రజలకు కూడా ఏమైందంటే విసుకొచ్చిందండి. అంటే చూస్తే మనము, ఐ వాజ్ దేర్ ఇన్ ద ఢిల్లీ ఫర్ ఆల్మోస్ట్ ఒక 1 week ఆన్ ద గ్రౌండ్, గ్రాస్ రూట్ లో ఏం జరుగుతుందని చెప్పి వి డిడ్ సమ్ రీసెర్చ్. సో గ్రాస్ రూట్ లో కూడా అన్ని సెక్షన్స్ కూడా ఇతను కేజ్రీవాల్ అంటే ఏదైతే స్టాండ్ తీసుకున్నారో ఆ స్టాండ్ మీద యాక్చువల్ గా కొంత విసుగు కనపడింది ప్రజల్లో. ముఖ్యంగా మిడిల్ క్లాస్ సెక్షన్ ఏదైతే కేజ్రీవాల్ ని గెలిపించారో, అర్బన్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే, ఎంత విచిత్రం అంటే 2019 ఎలక్షన్ లో, లోక్సభ ఎలక్షన్ లోనేమో కంప్లీట్ గా అన్ని సీట్స్ బీజేపీ గెలుస్తుంది. అదే ఓటర్ ఎవరైతే బీజేపీకి వేశారో ఆ ఓటర్ మళ్ళీ 2020లో వచ్చేసరికి ఆప్కి షిఫ్ట్ అయ్యారు. అంటే అంత షిఫ్ట్ ఉంది ఓటర్. అంత మొమెంటం ఉన్న దాన్ని లాస్ట్ 5 years లో కూడా చాలా అంటే సెల్ఫ్ తప్పిదాలు చేశారు. అంటే లిక్కర్ స్కామ్ అయితే, మెడికల్ గటోలో అయితే, తర్వాత మల్టిపుల్, అంటే వాళ్ళు ద వే దట్ దే ఆర్ ఫైటింగ్ అగైనెస్ట్ ఎల్జీ, ఫైటింగ్ అగైనెస్ట్ మోడీ. సో ఇవన్నీ వాళ్ళకి చాలా దే పేడ్ హెవీ ప్రైస్ లా కనబడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గన బీజేపీకి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక, అంటే వెరీ క్లియర్ గా వాళ్ళు ఒక్కసారి పంజాబ్ గెలిచినాక వాళ్ళు ద వే దే మూవ్ టు గుజరాత్, వాళ్ళ 2022లోనే వెరీ క్లియర్ అర్థమైపోయింది బీజేపీ కంటే ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి వాటిని వాళ్ళ ఉనికిని ఉండనికూడదని చెప్పి క్లియర్ స్ట్రాటజీతో వచ్చారు. అయితే బీజేపీకి ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తంలో కూడా క్లియర్ స్ట్రాటజీ ఉంది, నెరేటివ్ ఉంది. సో ఏ అంశంలోనూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్ నెరేటివ్ లో కానీ, ఎలక్షన్ క్యాంపెయిన్ లో కానీ ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయారు అనేది క్లియర్ సంకేతం అక్కడ. ఓకే, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకతతోనే బీజేపీకి పట్టం కట్టారని అనుకోవచ్చా, లేకపోతే అధికార మార్పిడి కోరుకున్నారు కాబట్టి ఓటర్లు బీజేపీకి ఒక ఛాన్స్ ఇద్దాం అని ఇచ్చారు అనుకోవచ్చా శ్రీనివాస్ గారు? అంటే ఇప్పుడు ఓవరాల్ అట్మాస్ఫియర్ చూస్తే ఎలక్షన్ నెరేటివ్ లో వెరీ క్లియర్ ఉంది. సిగ్నిఫికెంట్ ఏంటంటే అక్కడ అన్ని పార్టీలు కూడా మేనిఫెస్టోలో క్లియర్ గా కొంత ఫ్రీబీస్, కొంత డెవలప్మెంట్, కొన్ని పథకాలు తీసుకొచ్చినాయి. అంటే ఆల్మోస్ట్ అన్ని సిమిలర్ ఉన్నాయి. ఎవరు కూడా గ్రేట్ అంటే వినూత్నమైనటువంటి పథకాలు కానీ, వినూత్నమైనటువంటి ఇనిషియేటివ్స్ కానీ కనపడలేదు అక్కడ. సో ఈ ఎలక్షన్ లో ఓటర్ కి ఎంత క్లారిటీ ఉంది అంటే, ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీని మళ్ళీ గెలిపిస్తే
వాళ్ళు ఢిల్లీలో ఏం చేయలేరు. ఎందుకంటే లాస్ట్ 2-3 years లో చూశారు వాళ్ళు. ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళినప్పుడు జైల్లో నుంచి మళ్ళీ నేనే రూల్ చేస్తాను, నేనే సంతకాలు పెడతాను అన్నాడు. అంటే స్ట్రాటజికల్ గా రాంగ్ కదా. ఇప్పుడు అవును. ఆయనకి దానివల్ల అంటే పదవి మీద ఎంత వ్యామోహం ఉందో కనబడుతుంది. సో ఈ అన్ని అంశాలని కూడా ఒక ఓటర్ పరిగణలోకి తీసుకుంటే ఏ విషయంలో కూడా వాళ్ళు ఓటర్ పర్సెప్షన్ ని, నెరేటివ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినట్టు క్లియర్ కనబడుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఇంకొక బ్యాక్ ఫైర్ అయింది ఏంటంటే, మేనిఫెస్టోకి ముందు 10 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ చేయాలని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ ఒక డిమాండ్ తీసుకొచ్చాడు. బీజేపీ చాలా స్ట్రాటజిక్ గా 12 lakhs వరకు తీసుకొచ్చింది. సో అర్బన్ మిడిల్ క్లాస్ ఓట్ బ్యాంక్ మొత్తం కంప్లీట్ షిఫ్ట్ అయిపోయింది అక్కడ. సో అట్లనే పూర్లో కూడా డివిజన్ వచ్చింది. ఇప్పుడు ఈ 20 సీట్లు రావడానికి కూడా కారణం ఏంటంటే, కొంత డౌన్ రిడన్ అంటే పూర్ పీపుల్లో ఉన్నటువంటి ఆ పట్టు ఏదైతే ఉందో వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేసినట్టు కనపడింది. అయితే ఢిల్లీలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది ఏంటంటే, మనం స్లమ్ డ్వెల్లర్స్ అంటాం అనమాట. కింద చాలా అంటే బీపీఎల్ బిలో పవర్టీ లైన్ అనుకున్నటువంటి కింద ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది కొంత సిగ్నిఫికెంట్ పర్సెంటేజ్ ఉంటుంది. వాళ్ళు 2014 కంటే ముందు కొంత అనిశ్చితి ఉండేది. 2014 తర్వాత అరవింద్ కేజ్రీవాల్ వచ్చినాక వాళ్ళకి చాలా విషయాల్లో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాడు. వాళ్ళకి పథకాలు ఇచ్చాడు, ఎడ్యుకేషన్ ఇచ్చాడు, మెడికల్ ఫెసిలిటీస్ ఇచ్చాడు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే, వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ లో వాళ్ళని ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. ఈసారి క్యాంపెయిన్ లో అమిత్ షా గారు పర్టికులర్ గా క్యాంపెయిన్ లో వాళ్ళకి పెద్ద భరోసా కల్పించారు. ఏం చేశారంటే, ఎవరికైతే అక్కడ ప్రాపర్టీస్ అనాథరైజ్డ్ కాలనీస్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేయము, మీకు వీలైతే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఒక క్యాంపెయిన్ తీసుకొచ్చారు. సో దానివల్ల కూడా కొంత షిఫ్ట్ అయింది బీజేపీకి. సో అన్ని రకాలుగా బీజేపీ క్యాంపెయిన్ స్ట్రాటజీ కానీ బీజేపీ ఎలక్షనీరింగ్ కానీ చాలా అంటే వాళ్ళకి అడ్వాంటేజ్ చేసినట్టు కనపడింది. రైట్ సార్, ఐ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. Yeah. ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి తర్వాత, అంటే కాంగ్రెస్ ఒక స్థానం కూడా అక్కడ గెలుచుకోలేకపోయింది. ఆప్ చాలా దారుణంగా పరాభవానికి లోనైనటువంటి ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, ఇండియా కూటమి భవితవ్యంపై నిలినీడలా కమ్ముకున్నాయి, ఇక ఖచ్చితంగా పునరాలోచన చేయాల్సిందే, ఇట్స్ టైమ్ టు రీచెక్ అండ్ రీథింక్ అన్నారు. సరే, ఒమర్ అబ్దుల్లా కామెంట్ బ్రేక్ చేసుకుంటే, వాట్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అలయన్స్ అండ్ బై ద సేమ్ వే కాంగ్రెస్ ఇన్ ఇండియా? India alliance existence is a now big question mark if you look at it. ఎందుకంటే what happened actually, India existence did very well in the Lok Sabha election. Lok Sabha election లో బీజేపీ ఒక నినాదంతో వచ్చింది, ఏంటి 400 పార్ అనే నినాదంతో వచ్చింది. బట్ ఇండియా అలయన్స్ యాక్చువల్లీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ టు కట్ అయిన్ దట్. సో వాళ్ళు యాక్చువల్ గా ఇట్స్ ఎ కేక్ వాక్, ఈజీ విక్టరీ అనుకున్నారు. టుడే ఎన్డీఏ నిజంగా పవర్ లోకి రావడానికి కారణం అలయన్సెస్ వల్లే వచ్చింది. మనం చూసాం సౌత్ ఇండియాలో కూడా యాక్చువల్గా ఇట్ ప్లేడ్ ఎ వెరీ వెరీ క్రూషియల్ రోల్. సో వీటన్నిటిలో కూడా ఇండియా అలయన్స్ ఎగ్జిస్టెన్స్ యాక్చువల్ గా లోక్సభ ఎలక్షన్ 2024 లో, అంటే జస్ట్ బిఫోర్ ఒక 1 year ముందు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసేది. కానీ సబ్సిక్వెంట్ గా వాళ్ళు ఆ రోజు కూడా ఎలక్షన్ అనాలిసిస్ లో మనం అనుకున్నాం, అంటే ఇండియా అలయన్స్ యాక్చువల్ గా అంతే ఆ మొమెంటమ్ ని క్యాప్చర్ చేస్తుందా, లేకపోతే అంతే వాళ్ళు యూనిటీగా ఉంటారా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అని అనుకున్నాం. అనుకున్నట్టే హర్యానా ఎలక్షన్స్ లో ఆపు కాంగ్రెస్ కి పడకపోవడం, హర్యానా ఎలక్షన్ అనాలిసిస్ పోస్ట్ పోల్ అనాలిసిస్ చూస్తే కాంగ్రెస్ ప్లస్ ఆప్ కలిసి పోటీ చేస్తుంటే రిజల్ట్ ఒక వేరే విధంగా వచ్చేదనేటువంటి ఒక భావన క్లియర్ గా కనపడింది అక్కడ. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎలక్షన్ లో కూడా అంతే. ఇప్పుడు దీంట్లో కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటంటే, కాంగ్రెస్ డోంట్ వాంట్ ఎనీ అంటే రీజనల్ పార్టీస్ టు గ్రో, వెరీ క్లియర్ స్ట్రాటజీ. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ ఢిల్లీ ఎలక్షన్ లో కానీ, హర్యానా ఎలక్షన్ లో కానీ, పంజాబ్ లో కానీ కాంగ్రెస్ కి మెయిన్ ప్రత్యర్థి ఎవరా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ కు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ షేర్ మొత్తాన్ని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ క్యాప్చర్ చేస్తుంది, అవునా కదా. సో మనం చూసినట్టయితే పంజాబ్ లో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే, వాట్ ఎవర్ ఆప్ ఈస్ గెటింగ్ ఈస్ ప్యూర్ మొత్తం కంప్లీట్ కాంగ్రెస్ ఓట్ బ్యాంకే వాళ్ళకి, ప్లస్ కొంత న్యూట్రల్ ఓట్ బ్యాంక్. సో ఈ పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ కి ఒక స్ట్రాటజీ, వెరీ క్లియర్ స్ట్రాటజీ. వాళ్ళు బీజేపీలో వాళ్ళు దే డోంట్ వాంట్ ఆప్ టు విన్ అగైన్, అండ్ దెన్ వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఇది గెలిచారు అనుకోండి, నెక్స్ట్ బీహార్లోకి వెళ్తారు, వెళ్ళి మళ్ళీ వాళ్ళకి డిస్టర్బ్ చేస్తారు. సో కాంగ్రెస్ హాజ్ క్లియర్ స్ట్రాటజీ దట్ దే డోంట్ వాంట్ ఆప్ టు విన్ హియర్. బీజేపీ గెలిచినా పర్లేదు కానీ, బట్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ వాళ్ళు కాపాడుకున్నట్టు అయింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇట్స్ ఎ టఫ్ టైం నౌ, ఎందుకంటే వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ లీడర్లు మనీష్ సిసోడియా ప్లస్ ఆతిషి ప్లస్ కేజ్రీవాల్ ముగ్గురు ఓడిపోయారు. కాబట్టి మనకు తెలుసుగా పాలిటిక్స్ లో ఆల్వేస్ విన్నింగ్ హార్స్ కదా. సో విన్నింగ్ ఇట్స్ హార్స్ రేస్. సో ఇది ఒక వాళ్ళ యొక్క అస్తిత్వానికి ఇది ఒక పెద్ద పరీక్షరే. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ హౌ దే విల్ రిటైన్. 27 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ఢిల్లీలో బీజేపీ విక్టరీ ఎంత కాదనుకున్నా కూడా ఇట్స్ మ్యాసివ్ విక్టరీ టు ద బీజేపీ. సో ఈ బూస్టప్ తోటి రాబోయేటువంటి రోజుల్లో 1 నేషన్ 1 ఎలక్షన్ కి, అంటే జమిలీ ఎన్నికలకి బీజేపీ వెళ్లే ఛాన్స్ ఉంటుందా? ఒకవేళ వెళితే బీజేపీకి ప్రో ఉంటుందా? మనం చూసినట్టయితే క్లియర్ గా
మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్ రాగానే ఇమీడియట్లీ నెక్స్ట్ రోజు వచ్చిన న్యూస్ ఏంటి, వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఉమ్, సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది డెఫినెట్ గా బీజేపీకి ఉన్న ఎజెండాలో వన్ ఆఫ్ ది ప్రైమ్ ఎజెండా. దే విల్ డూ ఇట్. అండ్ నా పర్సనల్ ఒపీనియన్, ఫర్ కంట్రీ లైక్ అస్ ఇట్స్ ఎసెన్షియల్. ఎందుకంటే ఎలక్షన్ మీద చాలా ఖర్చు పెడుతున్నాం మనం, చాలా వేస్ట్ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో మన ప్రోగ్రెసివ్ గవర్నమెంట్, ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ సొసైటీలో రావాలి అంటే ఎవ్రీ 5 years కి మొత్తం నేషన్ కలిపి ఒకటే ఎలక్షన్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మీ హెక్టిక్ షెడ్యూల్ లో కూడా డైలీ న్యూస్ కోసం టైం కేటాయించినందుకు, ఇంత విలువైనటువంటి అనాలిసిస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీ విల్ బి ఇన్ టచ్ విత్ యూ ఇన్ ఫర్ ద ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ ఆల్సో. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.